అమ్మమ్మ తాతయ్య కూడా వచ్చారు, రండి. పాప వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కూడా రండి. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఇట్లండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయినటువంటి మా తండ్రి యేసు ప్రభువారి ఉన్నతమైనటువంటి నామములో నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. సమయంలో సహోదరుడు వినయ్, సహోదరి పావని, వారి యొక్క కుమార్తె ఎల్సీని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. బిడ్డను గడిచినటువంటి 2 సంవత్సరాలు కూడా మీరు కాపాడి మరి ఒక నూతనమైన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టినందుకు దేవా నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ఈ యొక్క బర్త్డే సందర్భంలో సంఘముగా మేమందరము కూడా ఈ కుటుంబంతో కలిసి సంతోషించటానికి, ఆనందించటానికి మీరు ఇచ్చినటువంటి ధన్యకరమైన సమయాన్ని బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎల్సీని కూడా మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. బిడ్డకు మంచి భవిష్యత్తును అనుగ్రహించండి. బాల్యంలోనే రక్షణ యొక్క అనుభవంలోనికి రాగలిగినట్లు మీరే సహాయం చేయండి. అదే రీతిగా ప్రభు బిడ్డను నీ ఎదుట ధన్యురాలిగా నిలబెట్టగలుగుటకు తల్లిదండ్రులకు కూడా కావలసినటువంటి పరిశుద్ధాత్మ నడిపింపును మీరు దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల ప్రభా ఎల్సీని మీకే అప్పగించుకుంటున్నాం, సహాయం చేయము. తన బర్త్డే సందర్భంలో తీసుకురాబడినటువంటి ఈ కేక్ను కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా ఈ కేక్ ఏ రీతిగా అయితే మధురముగా ఉంటుందో ఎల్సీ యొక్క భవిష్యత్తు కూడా ఆ రీతిగా మధురంగా ఉండేటట్లు, నీ ఎదుట మధురంగా ఉండేటట్లు మీరే సహాయం చేయండి ఆయన. మరి ఇంకా వినయ్ వాళ్ళ తల్లిదండ్రులు, అదే రీతిగా పావని వాళ్ళ తల్లిదండ్రులు, ఇంకా చేరువచ్చిన సంఘము, బంధుమిత్రులందరిని బట్టి దేవాన్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. మరొకసారి ఎల్సీని మీకే అప్పగించుకుంటూ వందనాలు స్తోత్రాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో బాబుతోటి కేక్ కట్ చేపిస్తాం. పాడవాడు దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యెరూషలేమునే యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేమునే యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని.
పిల్లలాశీర్వదించును బలపరచని గుమ్మము పిల్లలాశీర్వదించి నీ గుమ్మము మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా ఉంచును మంచి గోధుమ పంటతో రమదేవి గారు సామయ్య గారు రావాలి గోధుమ పంటతో దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని రాజు రజిత రావాలండి ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే బాబురావు అన్న అక్క తర్వాత పాలమ్మ సిస్టర్ వాళ్ళు కూడా రండి. బాబురావు అన్న ఫ్యామిలీ పాలన్న ఫ్యామిలీ రండి. పాట సంఖ్య 175 ఏ వద్దు ఇది వద్దు అసలుకి స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు చేసి ఇచ్చింది అక్క ఎంతో నమ్మదగిన